యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారైనను లక్ష్యము పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ కొందరు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల ఆరాధనలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ కొందరు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మా ముందుంచిన వాక్యం బట్టి నీ కొందరు స్తోత్రములు నాయన. ఎత్తబడిన వాక్యం నాయన, మనకి ప్రభా నీ నామంలో స్థిరముగా నిలబడే కృపను మా అందరికి దయచేయమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ. మంచిది. ఈ 40వ కీర్తనలో నుంచి మనము దేవుని వాక్యమును చదువుకొని ఉన్నాం. ఈ 40వ కీర్తన అలాగనే మనము మొదటి 4 వచనాల్లో ఉన్న ఈ మాటలన్నిటిని బట్టి కూడా మరలా మనం ప్రభువుని ఎంతో స్తుతిస్తూ, మరి యెహోవాను నమ్ముకున్నవాడు ఏమవుతున్నాడని రాసింది చెప్పండి. యెహోవాను నమ్ముకొనైనవాడు ధన్యుడు. ఈ కీర్తన మరి దావీదు పాడినటువంటి కీర్తన 40వ కీర్తన. దావీదు అనే ఆ భక్తుడు పాడిన 40వ కీర్తన. ఈ 40వ కీర్తనలో దావీదు దేవుని సన్నిధిలో తన జీవిత విధానాన్ని గురించి పరిశీలించుకుంటూ ప్రభు సన్నిధిలో పాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. దేవుని ప్రియులారా, మనమందరము కూడా దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. మనమందరము కూడా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు మనము కనిపెట్టుకునుంటే, దేవునితో సహవాసంలో మనం కనిపెట్టుకొని ఉంటే, దేవుడు మనకు చెవియొగ్గి మన మొరలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రాలు. మనమందరం ఎవరి కొరకు ఎదురు చూడాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. మనమందరము ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? ఎవరి కొరకండి? దేవుని కొరకు కనిపెట్టు. మనమందరం ఎవరిని బట్టి మనము సహనంతో ఉండాలి చెప్పండి? సహనము కలిగిన వారుగా ఉండాలి. సహనం లేకపోతే, ఓపిక లేకపోతే ఫలితాలు రావు. సహనము లేకపోకుండా, ఓపిక లేకపోతే ప్రయోజనం ఉండదు, ఫలితాలు కూడా ఉండవు. ప్రయోజనం ఉండాలి అంటే, ఫలితాలు ఉండాలంటే కనిపెట్టుకోవాలి, సహనం కలిగి ఉండాలి. ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి, సహనం కలిగి ఉండాలి. ఏమోనమ్మా, నేను సహించలేకపోతున్నానమ్మా, నేను సహించను, అందుకే మాటకు మాట అనేశాను. అక్కడక్కడ బలహీనతలుగా ఉండారు స్త్రీలు. రండి పిల్లలందరూ రండి, లోపల రండి, చక్కగా మంచిగా కూర్చోవాలి నాన్న.
స్త్రీలు కూడా జాగ్రత్తగా మీరు పిన్నిస్లు ఉంటే మంచిగా ఉంటది. ఒక ఉపమానం చెప్పాను కదా, ఒక దైవజనుడు ఆయన చక్కగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు తన శరీరం తనని ఇబ్బంది చేస్తుందని ఆయనకి నిద్ర వచ్చినప్పుడల్లా పిన్నిస్ తీసుకొని గుచ్చుకుంటున్నాడంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, పిన్నిస్ గుచ్చినప్పుడల్లా, మనం రక్త పరీక్షకి వెళ్ళినప్పుడల్లా పిన్నిస్తో పొడుస్తారు, రక్తం ఏమొస్తుంది, బయటకు వస్తుంది. అట్లాగా ఆయన రక్తం గూడు కట్టుకున్నా కానీ వాక్యం వినటానికి పిన్నిస్ తీసుకొని ఇది చేస్తున్నారు. అలాగే మనం కూడా సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొందుము గాక. సమాధానముతో మనం దేవుని సన్నిధిలో సాగాలి. దావీదు అన్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటున్నాను, ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించును. ఎందుకు మనము సహనం కలిగి ఉండాలి, ఎందుకు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అంటే, మన శరీరము, మన యొక్క పరిస్థితులు, మరి మన యొక్క పాప శరీరము నుంచి, పాపము నుంచి విడుదల దేవుడు కలుగజేస్తాడు. పాపము నుండి విడుదల కలుగజేయబడిన తర్వాత ఈ శరీరములో ఉన్నప్పుడు మన మీద శరీరం ఏలుబడి చేస్తూ ఉంటది. కాబట్టి ఆత్మకు అపవిత్రత కలక్కోకుండా ఉండాలంటే, మన ఆత్మ అపవిత్రతలో నుంచి విడిపించబడాలి అంటే, మనం పరిశుద్ధ జీవితంలో ప్రభువుని ఆరాధించడానికి దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకున్నట్టు మనం దేవుని సన్నిధి కొరకు వెళ్ళాలి. అందుకే అక్కడ దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని మొర ఆలకిస్తాడనే నిశ్చేత నిబ్బరము దావీదుకుంది. అందుకే 2వ వచనంలో 2వ చరణంలో ఆయన అన్నాడు, ఏమన్నాడని, నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తుతాడు, నా పాదములు బండ మీద నిలుపుతాడు, నా అడుగులను స్థిరపరుస్తాడు. నా పాపముల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనమైపోతున్న నన్ను, నరకానికి పోతున్న నన్ను, నా ఆత్మ రక్షణ పొందిన తర్వాత నేను అపవిత్రతలోకి వెళుతున్నామంటే నీ జీవితం నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోతుంది. ఈ రోజున రక్షణ పొందామని చెప్పుకొనుచు రక్షణకు తగిన విలువలు లేకోకుండా జీవితాల్ని అపవిత్రతకు, శరీరానికి అప్పగించుకొని పాడైపోయిన బ్రతుకులు బ్రతుకుతుంది సమాజం. ఈ పాడు శరీరం కోసం పాపపు బుద్ధులు, పైకి బాగానే ఉన్నాడు, పైకి బాగానే ఉంది, ఈ శరీరంలో నాశనానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తాది. కాబట్టి దావీదు ఇక్కడ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడు, సహనముతో దేవుని కొరకు సాగుటై సహవాసంలో వెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తరువాత దేవునికి మొరపెడుతున్నాడు, దేవుడు మొర వింటాడనే ఒక నిర్ణయము, నిశ్చయిత ఉంది. అందుకే ఎక్కడ 2, 3 కూడి ఆయన నామములో ప్రార్థిస్తారు, వారి మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుని ఆత్మ ఉండాలి, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవునికి మొరపెట్టేవారుగా, అబ్బా తండ్రి అని మొరపెట్టేవారిగా మనం ఉంటే, మనము అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకోకుండా దేవుడు తప్పిస్తాడు. మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకోకుండా మనము మన ఇష్టానుసారంగా, మన యొక్క స్వేచ్ఛానుసారంగా, మన ఇష్టానుసారంగా మనకు ఏర్పాటు చేసుకున్న మార్గంలో మనం వెళ్ళిపోతే నాశనమే.
పౌలు గారు అందుకే కొన్నిసార్లు అంటాడు, ఎన్నోసార్లు నేను చెప్పాను, మరలా ఇప్పుడు చెబుతున్నారు, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు అతిశయపడుతున్నారంట. సిగ్గు లజ్జ ఉండాలి. అందుకే దావీదు 2వ చరణంలో అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయనే నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద. దేని మీద అంటండి? బండ దేనికి సాదృశ్యం? చెప్పండి కొంచెం నోరు తెరిచి. బండ దేనికి సాదృశ్యం? మీరు మాట్లాడకపోతే నేను 12:30 దాకా ఇలాగే నిలబడతాను. బండకు దేనికి సాదృశ్యం? బండ క్రీస్తే. క్రీస్తు మీద మనం అడుగులు స్థిరపడాలి. దేవుని వాక్యం మీద మన అడుగులు స్థిరపడాలి. దావీదు అందుకే అన్నాడు, నాశనం అయిపోతున్న నన్ను, జిగటగల దొంగ ఊపిలో ఉండిన నన్ను ఆయన ఈ ఊబిలో నుంచి, ఈ పాపపు ఊబిలో నుంచి, ఈ దొంగ బ్రతుకులో నుండి నన్ను ఆయన పైకెత్తుతాడు. నా పాదములు బండ మీద నిలుపుతాడు, నా అడుగులను స్థిరపరుచుతాడు. 119వ కీర్తనలో 133వ వచనంలో, 119వ కీర్తన 133వ చరణం చదువుదాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఇక్కడ కీర్తనాకారుడు పాడుతున్న ఈ మాటలో కూడా ఏమంటున్నాడంటే, నీ వాక్యాన్ని బట్టి ఏం చేయాలంట? గట్టి చెప్పండి అందరూ నా వెనకాల. నీ వాక్యమును బట్టి. ఇంకొంచెం గట్టిగా. కొంతమంది చెప్పట్లేదు. పేర్లు చెప్పనా? చెప్పనోళ్ళు ఎవరు? చెప్పనులే. గట్టి చెప్పండి అందరూ. పురుషులు తలకాయ వాల్చొద్దు. గట్టి చెప్పండి యవనస్తులు. మీరు బలవంతులు. దేవుని రాజ్యం మీది. దేవుని సంధిలో బలంగా మీరు నిలబడాలి. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము నన్ను వేలనీయకుము. వాక్యాన్ని బట్టి మనం స్థిరంగా ఉండాలి. మన అడుగులు వాక్యం మీద స్థిరపడాలి. ఇక్కడ క్రీస్తు ప్రభువే బండగా ఉన్నాడు. అందుకే దావీదు అక్కడ 140వ కీర్తనలో 2వ చరణంలో అన్నాడు, నాశనకరమైన జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తుతాడు, నా అడుగులను స్థిరపరిచి నన్ను బలపరుస్తాడు అన్నాడు. నా అడుగులను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని ప్రజలంగా, దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా, దేవుని కొరకు సహనంగా సాగి వెళ్ళే వారంగా మన జీవితాలలో ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో ఆయన బండ మీద నిలిచి మన అడుగులు స్థిరంగా దేవుని మీద ఆధారంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఏ పాపము మనల్ని ఏలనీయకుండా పాపములో నుండి మనం విడుదల పొందాము. దినదినము వాక్యం చేత పాపం మీద విజయాన్ని పొందుతూ విడుదలను పొంది విజయశీలుడైన యేసయ్యతో మనం ఉండు వరకు కూడా ఈ లోకములో జయ జీవిత విజయాన్ని కలిగిన వారంగా బ్రతకడానికి ఇక్కడ మనకి పౌలు గారు కూడా ఈ యొక్క బండను గూర్చి, క్రీస్తును గూర్చి చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మీరు చదివినప్పుడు బండ దేనికి సాదృశ్యంగా ఉందో
ఇక్కడ మనము చూడవచ్చును. ఆ మాట చదివి మనము 4వ వచనానికి వరకే, అనగా ఆ యొక్క కీర్తన 44వ వచనంలో ఉన్న మాటను ఆధారంగా ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. అందరును ఆత్మ సంబంధమైన, చదువమ్మా, ఒకే పానీయమును, ఎదరు చదువుతున్నారు, ఎదరు చదివిన వాళ్ళని బిగ్గరగా చదవనివ్వండి. ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చెప్పండి, ఆ బండ. ఇక్కడ దావీదు కోరినది ఏమిటి అని అడిగి ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాటని మనం కూడా కలుపుకోవాలి. దేవుని వాక్యములో మరి మాటల్ని మనం కలుపుకొని ధ్యానం చేయాలి. అన్నం ఒక్కటే తింటే చప్పగా ఉంటది. అన్నంతో పాటు దానిలో ఒక మంచి రుచికరమైన కూర వేసుకోవాలా వేసుకోవద్దా? చెప్పండి. కూర లేకుండా వట్టి అన్నమే తినేస్తున్నారా? ఎవ్వరూ తినం. కాబట్టి జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన ఆ దొంగ ఊబిలో నుండి నా పాదములను ఆయన పైకెత్తుతాడు, నా పాదాల్ని బండ మీద స్థిరపరుస్తాడు, నిలబెడతాడు అన్నాడు. కనుక బండ ఎవరనుకున్నారు అంటే క్రీస్తే. మనమందరం ఆత్మీయంగా నడిపించబడడానికి మన ఆత్మలకు రక్షణ దేవుడిచ్చాడు. ఆ రక్షణ ఇచ్చిన దేవుడే మనకు జీవజలముగా ఉన్నాడు. ఆ దేవుడే మనకు జీవాహారంగా ఉన్నాడు. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన ఆ బండలోనిదే త్రాగాం. ఆ బండ ఎవరనుకుంటున్నారు? క్రీస్తే అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని కలిగిన మనము మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం అందరము దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. సహనం కలిగి సాగి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన మొరలు ఆయన ఆలకిస్తాడు. మన పాప పరిస్థితులు తప్పించాడు. మన కొరకు జీవజలముగా బండగా ఉండిన ఆ క్రీస్తు మనకిస్తున్న జీవవాక్యాన్ని, ఆ జీవజలపు ఊటల్ని మనం కలిగి జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కొరకు జీవించాలి అని చెబుతూ, మనకు స్తోత్రాలు అప్పుడు వస్తాయని 40వ కీర్తనలో 3వ వచనంలో ఆయన చెప్పాడు. 3వ వచనం చెప్పిన తర్వాత ఆ 4వ వచనంలో ఏమన్నాడు అంటే, మనమందరము ఆ 4వ చరణంలో చివరిగా అన్నమాట, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎవరు నమ్ముకున్న వాళ్ళు ధన్యుడవుతారంట? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. కాబట్టి నేను ఈ మాటను బట్టి ఈరోజు దేవుని వాక్యములో కొన్ని విషయాలు ధ్యానం చేయాలని మరి చూసినప్పుడు, బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది. ఆ మాట ఏంటంటే, మనము దేవుని వాక్యంలో చూడాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. ఈ మాట కూడా మనము కొంచెం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఇప్పుడు వరకు కీర్తనాకారుడు 40వ కీర్తన ఎవరు రాశారని చెప్పుకున్నాం? చెప్పండి, అందరు చెప్పండి.
దావీదు రాశాడు. దావీదు రాసినప్పుడు 4వ వచనంలో ఏమంటున్నాడు అంటే, యెహోవా దేవునిని నమ్ముకునేవాడు ధన్యుడవుతాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము అనే ఆయన దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము వంశములో దావీదు వచ్చాడు. దావీదు కూడా ఏమంటున్నాడంటే, యెహోవాను నమ్ముకొనినవాడు ధన్యుడు. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఇక్కడ మనం చూడవలసిన విషయం, దావీదుకు కుమారుడుగా ఉన్న సొలొమోను ఈ 11వ అధ్యాయంలో 28వ వచనంలో అన్న మాట మనము ఆలోచించుదాం. ఇక్కడ రాయబడినటువంటి ఈ 11వ అధ్యాయములో ఈ 28వ వచనంలో ఇట్లాగా రాస్తుంది, ధనమును నమ్ముకొనేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారంటే దేవుని రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులవుతారు. వారు దేవుణ్ణి చూస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారుంటారు. యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడవుతాడు. యెహోవా దేవుణ్ణి నమ్ముకొనకుండా ఈ లోకంలో లోకమే నాకు సౌభాగ్యమని లోకాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. లోకంలో నమ్ముకొని లోకాశలను నమ్ముకున్నవాడు పాడైపోతాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏదైనా బాగుపడతావు, దేవుణ్ణి నమ్ముకుంటే ధన్యుడు అవుతావు. ఆత్మ విషయమై దీనులైతే పరలోక రాజ్యంలో మనం ఉంటాం. దేవుణ్ణి నమ్ముకోకుండా లోకాన్ని నమ్ముకుంటే, లోక పద్ధతులను నమ్ముకుంటే పాడైపోతాం. అందుకే సొలొమోను కూడా ఏమన్నాడంటే, బాగా అర్థమయ్యేటట్టు, ధనమును నమ్ముకునేవాడు, ఎవరు నమ్ముకునేవాడంట? దేవుణ్ణి నమ్ముకునేవాడు పాడైపోతాడా? మరి ఎవరు నమ్ముకుంటాడు? ఎవరు నమ్ముకోవాలి? దేన్ని నమ్ముకున్నవాడు పాడైపోయాడు? ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనాపేక్ష అనేది సమస్తమైన, ఏంటి వచ్చింది కూడా చెప్పడానికి నీరసంగా చెప్తున్నారు. ధనం ఆపేక్ష అనేది ఈ లోకము, శరీరాశలనే ఈ సమస్తానికి పాడు చేస్తాయి, సమస్తానికి కీడే. కాబట్టి యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇది ఒక విషయం అయితే, ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. పాడైపోకుండా ఉండడానికి మనము దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు. అందుకే బైబిల్లో నేను ఈ 2 వచనాలు చదివినప్పుడు, కొన్ని భాగాల్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలు నాకు బైబిల్లో నుంచి జ్ఞాపకం వచ్చినాయి. లూకా సువార్త 16వ అధ్యాయం
లూకాసు సువార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 25 వరకు నేను ఇక్కడ ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను, చూడండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము కూడా బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను దరిద్రుడు ఒకడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండెను. అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీసుకున గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖంగా అనుభవించావు. అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. 25వ వచనంలో వ్రాయబడిన మాట, ధనవంతుడు యాతన పడుతున్నాడు. ధనవంతుడైనటువంటి ఆయన లోకంలో జీవించినంత కాలం తన ధనాన్ని మరి ఎక్కువగా నమ్ముకున్నాడు, కానీ నమ్ముకోవలసిన ఆయన్ని నమ్ముకోలేదు. ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, ప్రతిదినం బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖపడుతున్నాడు. ప్రియులారా, ఈ ధనవంతుడు తనకున్న ఆస్తి పాస్తులు గాని, తనకున్న ధనము, ఇవన్నిటిని చూసి ఇక నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్నాడు. ధనవంతుడు అనేవాడు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, ధనమే నాకు సర్వస్వం, ఆస్తియే నాకు సర్వస్వం, నా బలమే నాకు సర్వస్వము అనుకుంటున్నాడు. ధనము ఉంది, నాకు ఇక దేవుడు అవసరం లేదు. నాకు బలం ఉంది, బలగం ఉంది, నాకు దేవుడు అవసరం లేదు. నాకు పాస్తులు ఉన్నాయి, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్నాడు. అందుకే ధనాన్ని నమ్ముకున్నాడు, పాడైపోయాడు. పాడైతో పోవటంతో పాటు ఎక్కడ తేలాడు ఆయన చెప్పండి? పాతాళంలోనే ఉన్నాడు. పాతాళంలో ఉండి బాగా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. యాతన పడి అప్పుడు ఆయనకి దేవుడు గుర్తొచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఇదిగో నాకు లాజరు ఆయన వేలికొనతో నీళ్లలో ఏలు ముంచి నా నాలుకను చల్లార్చుటకు వారి లాజరును పంపు అన్నాడు. దేవుడు ఆయనకి సమాధానం చెప్తున్నాడు. ఇదిగో నీకు ఇష్టమైన రీతిగా నీ జీవితంలో నువ్వు గడిచావు.
నీకు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు అనుభవించావు. నీ ధనమే సర్వస్వం, నా బలమే సర్వస్వం అనుకున్నావు, నా ఆస్తే సర్వస్వం అనుకున్నావు. నిజమైన దేవుడు ఏమిటో నీకు అర్థం అవటం లేదు. నిజమైన ఎవరు నమ్ముకోవాలో నీకు అర్థం అవటం లేదు. అందుకే నువ్వు పాడైపోయావు, అందుకే యాతన పడుతున్నావు అని దేవుడు ధనవంతుడితో చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏది ప్రాముఖ్యమైందో, ఏది శ్రేష్టమైందో ఆలోచించి మనం ఆలోచనలో మన శరీర సంబంధమైన ఆలోచన ప్రకారం కాదు, కానీ మన శరీరంలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ నాశనము కాకుండా, నరకానికి పోకుండా తప్పించడానికి దేవుడు పలుమార్లు చెప్తున్నాడు, దేవుణ్ణి నమ్ముకో, దేవుని మీద ఆధారపడు, దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులవుతారు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యంలో మీరు ఉండాలంటే మీ ఆత్మలో మీరు తప్పనిసరిగా యెహోవాను నమ్ముకోండి. యెహోవాయే రక్షకుడు, యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే ఆయన వెలుగై ఉన్నాడు అని లోకంలో ప్రవక్తలు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు అంగీకరించు. అందుకే ధనవంతుడు కూడా అక్కడ చెబుతున్న మాటలు ఏంటంటే, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఈ లోకంలో జీవించావు, అందుకే ఇక్కడ యాతన పడుతున్నావు అంటే, అయ్యా నా సహోదరులు ఉండారు, వాళ్ళు కూడా ఈ యాతనకరమైన స్థలానికి రాకోకుండా వారి కొరకు లాజర్ను పంపించమంటే లాజర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ భూలోకంలో ప్రవక్తలు ఉన్నారు, భూలోకంలో పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు తెప్పుతుండగా వారి మాట విని, అది దేవుని మాట అని దేవుని మాట విని దేవుని నమ్ముకో, నువ్వు ధన్యుడవుతావని ఇక్కడ ధనవంతునితో కూడా చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈనాడు ధనవంతులుగా ఉండి వారు దేవుని రాజ్యానికి అనర్హులుగా మరి ఉండడానికి, మరి దేవుని నమ్ముకోవటానికి వారు ఒప్పుకొనకపోవటను బట్టి వారి కడవరి స్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంటుందని బైబిల్ చెబుతుంది. అబ్రహాము మంచి ధనవంతుడే, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు మరి గొప్పగా దేవుణ్ణి వెంబడించాడు. కనుక అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక ధనమును ఈ లోకంలో నమ్ముకున్నవాడు పాడైపోతాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవునిని నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు. ఎట్లాగా ధన్యుడవుతాడు అంటే, మనము గత వారంలో కూడా చెప్పాను. ఆ లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 20వ వచనంలో రాసిన మాట ఏంటంటే, ఈ మాట ఇలాగా ఉంది. లూకా సువార్తలో ఆ యొక్క 6వ అధ్యాయం 20వ వచనంలో ఇట్లా రాసింది. ఏముందంటే, చదవండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇలాగన్నాడు, పేదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. పేదలుగా ఉండిన వారు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. కనుక పేదలుగా ఉండొచ్చు, ధనం లేకోకుండా పేదల ఉండగాని, ధనము లేకపోయినా బీదలుగా ఉండ దేవుని రాజ్యంలో ఉంటావని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు దేవుని రాజ్యంలో ఉంటారు. ఈ లోకంలో ధనము లేకపోవచ్చు, కానీ ధనవంతుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు మనకున్నాడు. కాబట్టి ఆయనను బీదలైన మీరు ధన్యులు ఆయనను కలిగి ఉన్నారు. బీదలు సువార్తను నమ్మి
మరి ధన్యులుగా చేయబడి పరలోక రాజ్యంలో ఉండాలి. అందుకే ఈ లోకంలో విశ్వాసములో మనము మరి పేదలుగా ఉండవచ్చు. అందుకే మనము ధనవంతుడు, లాజరు. లాజరు పేదవాడు, దరిద్రుడు. ధనవంతుడు బహుదినం సుఖపడుతున్నాడు. దరిద్రుడు, పేదవాడు తినటానికి ఆహారము లేకపోయాను. తినటానికి ఆహారం లేకపోయినా ఎవరు నమ్ముకున్నాడు ఆయన? లాజరు చెప్పండి. దేవుడు నమ్ముకున్నాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. నాకు ఈ లోకంలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నేను దరిద్రుడిగా ఉండినా పర్వాలేదు, ఈ లోకంలో నేను పేదవాడు గుండా పర్వాలేదు, ఈ లోకంలో నాకు ఆకలి అవుతున్నా సరే పర్వాలేదు, కానీ నేను దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుకుంటే దేవుని కొరకు నేను జీవిస్తే నా బ్రతుకులో దేవుడు నన్ను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు. దరిద్రుడుగా ఉండిన ఆయన మరి చక్కగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత దరిద్రుడికి ఎవరు వచ్చారు తీసుకెళ్ళడానికి? దరిద్రుడైన ఆ లాజరు చనిపోయినప్పుడు ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. అంతేకాక ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము ఎవరు నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. పేదవాడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. పేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. కాబట్టి లోకంలో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయాడు. ధనవంతుడు ధనమే తనకు ప్రాణం అనుకున్నాడు, ధనమే తనకు సర్వస్వం అనుకున్నాడు, ధనమే తనకి అన్నీ అనుకున్నాడు. వాడు ఎక్కడ తేలాడంటే చివరికి నాశనంలో తేలాడు, నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ లోకంలో మరి పేదవాడుగా ఉండిన ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి దీనికి మనము ఆత్మీయులంగా కూడా కొంచెం మీరు మనసు పెట్టండి. ఈ లోకంలో దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనల్ని ఇహలోక సంబంధమైన మన అవసరాలు తీరుస్తాడు. ఇహలోక సంబంధమైన అవసరాలు ఒకవేళ తీరకపోవన మనం పరలోకంలో ఉండేది మాత్రం ఖచ్చితం. కాబట్టి ఇహలోక సంబంధమైన తాత్కాలికమైన వాటి మీద పడి మనం ధన్యులుగా ఉండవలసిన మనము అన్యులుగా ఉండవద్దు అని దేవుడు బ్రతిమిలాడుతున్నాడు. ధన్యులుగా ఉండవలసిన మనము అన్యులుగా ఉండవద్దు కనుక జాగ్రత్త పడదాం. ఇదిగో యెహోవాను నమ్ముకున్న పేదవాడైనటువంటి లాజరు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలాగే మనము ఈ లోకములో మనకి కావలసిన ఆహారాన్ని ఇచ్చేది కూడా దేవుడే. ఆగూరు పలికిన మాటలు ఏంటంటే ఆయన చెప్తూ ఉంటాడు, నాకు ఐశ్వర్యమైనను పేదరికమైనను దయచేయకము అన్నాడు. ఐశ్వర్యం ఎక్కువైందనుకో ఏమవుద్దంట? యెహోవా ఎవడని నిన్ను విసర్జిస్తాను నాయన. నేను పేదవాడిగా ఉన్నాననుకోండి, నేను దొంగలించి నీ నామానికి దూషించునేమో అని ఆయన బాధపడుతున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను 2 మనవులు చేసుకుంటున్నానని 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో చెప్పిన మాటను మీకు గుర్తు చేశాను. దేవా, నేను చనిపోకముందు నాకు వాటిని 2 మనవులు నీ సన్నిధిలో చేస్తున్నాను, చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. ఒకటి ఏంటంటే వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నాకు దూరం. వ్యర్థమైన సమయాలు నేను గడపొద్దు, అబద్ధాలు నేను ఆడొద్దు. ఈ 2 కూడా జంట మాటలు ఒకే దాని కింద చెప్పాడు ఆయన. ఈ లోకంలో మనం మరి దేవుని సమయాల్ని దేవునికి ఇవ్వండి, వ్యర్థంగా గడపకండి, అబద్ధాలు చెప్పకాకండి. ఏరా ఎక్కడికి వెళ్ళావు, ఏమా ఎక్కడికి వెళ్ళావు అని తల్లిదండ్రులు పిల్లల్ని అడిగినా, పిల్లలు తల్లిదండ్రులను అడిగినా
ఏం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, బ్రతుకంతా అబద్ధాలతో నిండిపోతే జీవితం అంతా అబద్ధాలతో నిండిపోద్ది. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారు? నేను చెప్పట్లా, వాక్యం చెబుతుంది. ఒక అబద్ధం కోసం 10 అబద్ధాలు ఆడుకుంటూ జీవితాన్ని అలాగే గడిపామనుకోండి, చివరాఖరికి ఏమవుద్దంటే పాడైపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త పడదాం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడవుతున్నాడు. కనుక ఇక్కడ ధనవంతుడు ఆయన ధన్యుడుగా బ్రతకవలసిన వాటానికి ఆయన ధనమే ఆయనకి ప్రాణ ఆస్తి అనుకొని ప్రభువుని నమ్ముకోలేకోకుండా ఆయన పాతాళంలో బాధపడుతున్నాడు. పేదవాడు నాకు ఈ లోకంలో ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో నేను దేవుణ్ణి కలిగి ఉంటే, ఈ లోకంలో నేను పేద స్థితి అనుభవిస్తూ ఉంటే, ఈ లోకంలో నేను కరువుని అనుభవిస్తూ ఉంటే, ఈ లోకంలో నేను శ్రమలు అనుభవిస్తుంటే, ఈ లోకంలో నేను ఈ పుండ్లతో రసిగారిపోతూ ఉంటే, నా గాయములను కట్టేవాడు దేవుడు, నా స్థితిని మార్చేవాడు దేవుడు. నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాను, నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటున్నాను, నేను దేవునికి మొరపెడుతున్నాను. దేవుడు నా మొరలను ఆలకిస్తారు. ఇచ్చకట గల దొంగ ఊపిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నా అడుగులను స్థిరపరుస్తాడు, నన్ను అడుగులను బండ మీద నిలిపిస్తాడు. అందుకే నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికించు, వాక్యమైన దేవా నన్ను బ్రతికించు, వాక్యమైన దేవా అని ఆత్మ విషయమై నేను దీనుడుగా నిన్ను ఒప్పుకుంటున్నాను, నిన్ను అంగీకరిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను, నీ కొరకు ఓపికతో ఫలిస్తున్నానని ఆ లాజరు పేద స్థితిలో ఉండి దేవుని ఘనపరుస్తూ దేవుని కొరకు ఆయన సాగి వెళుతున్నాడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆ పేదవాడు లాజరు చనిపోయాడు, ప్రభువుతో ఆనందం ఉంచుతున్నాడు. రక్షణ పొందిన ఆయన రక్షణకు ఆధారమైన దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటున్నానని ఆనందిస్తూ ఆ దేవుని సన్నిధిలో ఆయన ఆనందంగా ఉన్నాడు. ఈ లోకంలో నాకు డబ్బు ఉంటే ఇంకెవరు అక్కర్లేదు అనుకొని ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయాడు, పాతాళంలో తేలాడు. కనుక మన పరిస్థితులు అలాగా ఉండడానికి వీలు లేదు. ధనం ఎంతవరకు అవసరం అంటే అంతవరకే అవసరం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కర రాదు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన డబ్బులు ఏమైనా ప్రయోజనకరంగా ఉన్నాయా? ధనవంతుడికి ధనం అడ్డమైపోయి దేవుణ్ణి నమ్ముకోలేదు. కనుక ధనమును నమ్ముకున్నాడు, పాడైపోయాడు, పాతాళంలో ఉన్నాడు. ధనము లేకపోయినా పర్వాలేదు, పేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. పేదవాడుగా ఉండ ఆ లాజరు పరలోక రాజ్యంలో లేదంటే ఆ పరదేశులు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆయన చాలా సంతోషిస్తున్నాడు. ఆయన్నే బ్రతుకులో కష్టాలలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు వెళ్ళాడు. కనుక మీకు కష్టాలు కలిగిన, నాకు కష్టాలు కలిగిన, మనం ఆరాధించవలసిన దేవుణ్ణి ఆరాధించాలండి, మర్చిపోకూడదండి. ఈరోజు ఒకవేళ ఆదివారం ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తాయని ధనాన్ని నమ్ముకొని మనం దేవుని సన్నిధిని విడిచి వెళుతున్నాము అంటే అది చాలా దౌర్భాగ్య పరిస్థితులండి. అందుకే దేవుడు మనందరినీ సౌభాగ్యవంతులుగా ఉండాలని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. మనం దేవుని వాక్యంలో త్వరగా 2 మాటలు చెప్పేసి నేను దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా?
అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదును. ఈ మాటలు మనము ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, యాకోబు రాసిన పత్రికలో ఈ 2వ అధ్యాయములో 5వ వచనంలో అంటున్నాడు, నా ప్రియమైన సంగమా, నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. ఈ లోకంలో మనకు డబ్బులు లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు డబ్బులు లేకపోవచ్చు, మనకు విశ్వాసానికి కర్త అయిన బలవంతుడైన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు? మనకు విశ్వాసమును కర్త అయిన బలవంతుడైన దేవుడున్నాడు. అందుకే సహోదరులారా, ఈ లోక విషయంలో మీరు దరిద్రులైనను విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు మనల్ని ఎంచాడు. తర్వాత మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే దేవుడు వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి పేదవాడు లాజరు ఎక్కడున్నాడు? ఎవరిని ఎంచుకున్నాడు ఆయన? ఏమండి, దరిద్రుడిగా పేదవాడు ఉండటానికి ఎవరైనా ఎంచుకుంటారా? తక్కువ స్థితిని ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి. మనం తక్కువ స్థితిని కోరుకుంటామా? కోరుకోం. మనకంటే ఉన్నతమైన స్థితే కోరుకుంటాం. కానీ ఏం కోరుకోవాలో భక్తి విషయంలో నేను చెప్పగోరేది ఏంటంటే, మనము మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి. దేవుడు మన అన్నీ ఇస్తాడు. ధనవంతుడు ఆయనకున్న ధనమే ఆస్తి అని నమ్ముకున్నాడు, పాడైపోయాడు. ఈ లోకంలో మనం దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా, మరి ధనమా దైవమా, డబ్బులా దేవుడా? పేదోడుగా ఉన్న లాజరు దేవుణ్ణి ఎంచుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని ప్రేమించాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. అందుకే అక్కడ 6వ వచనంలో కూడా చూసిన మాట, అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కఠినముగా ప్రవర్తి. డబ్బులు లేని వాడా డబ్బులు లేవురా అంటారు. డబ్బులు ఉండేవాడు అన్నేమండి, ఏం పర్లేదు, డబ్బులు లేకపోయినా మాకు బలవంతుడైన యేసు విశ్వాసకర్త ఉన్నాడని చెప్పండి. అందుకే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మనము లూకాసు సువార్తలో 18వ అధ్యాయంలో 25వ వచనం చదివి మోకరించుదాం. చూడండి, 18వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఏమంటున్నాడు? ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూదె బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. చాలు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జలంలో దూరుట సులభం. ఇక్కడ కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ధనవంతుడైన వాడు దేవుని రాజ్యంలో ఉండకుండా ఎల్లేటి వారిగా ఉండారు. దరిద్రులైనటువంటి వారు ఎంత ఉన్నతమైన దేవుని రాజ్యంలో ఉండటానికి వారు ఆశలు కలిగి, వారు దేవుని నమ్ముకొని దేవునిని బట్టి వారి అడుగులను స్థిరపరచుకొని దేవుని రాజ్యంలో ఉంటున్నారు. అందుకే ఈ లోకములో మనము
ధనమును నమ్ముకుంటే పాడైపోతాం. మనం దేవుని నమ్ముకుంటే ధన్యులమవుతాం, పరలోకంలో ఉంటాం. అట్టి కృప మనకిచ్చిన దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ఈ లోకంలో జీవించవలసిన విధానం ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నందుకు మీ వందనాలని ప్రభువుని స్తుతిద్దాం, మోకరించుదాం.